మొన్న పాడినప్పుడు కొంచెం తప్పు ఉంది అని చెప్పాను కదా, ఎస్ మ్యామ్. అది నీట్ గా ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా. ఎస్ మ్యామ్, చేశాను. చేసావా? వెరీ గుడ్. ఇప్పుడు చిన్నగా స్లోగా నీట్ గా పాడు. ఓకే మ్యామ్. అన్నయ్య కూడా చేశాడా ప్రాక్టీసు? ఎస్ మ్యామ్. అయితే ఇద్దరు కలిసి పాడతారా, విడివిడిగా పాడతారా? జై శ్రీరామ్. ప్రాక్టీస్ చేసావా సమన్విత? అది పాట ఇంకొకసారి ప్రాక్టీస్ చేయమన్నాను, చేసావా? చేయలేదా? చేసావా చేయలేదా? నిజం చెప్పాలి. నిజం చెప్పు, ఏమనను, నేనేమనను, నిజం చెప్పాలి. చేయలేదు కదా కదా? పర్లేదులే. సరే, ఇప్పుడు నువ్వు మ్యూట్లో ఉండి పాడు, తను పాడుతుంది. ఓకేనా? పాడు నాన్న. నెక్స్ట్ టైం అన్నయ్య పాడతాడు, నువ్వు ఇప్పుడు పాడేసేయి. ఓకే మ్యామ్. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. జల జనయన విధిన ముచిహరణ ముఖ విభూత వినుత పద పద్మా, విభూత వినుత పద పద్మా. మమ తాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా. వర్తవర్యమిహ భూరి పూజక శయన భవ మఘన జనక మమ జనన మరణ భయహారి, జనన మరణ భయహారి. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. శంఖ చక్రధరతు వచ్చిన మటుకే పాడు, అదొక్క చరణం పాడేసి ఆపేసి. సరేనా? ఓకే మ్యామ్. సరే, అయితే ఓంకారం నువ్వు మ్యూట్లో ఉండు. సమన్విత ఓంకారము 11 times చెప్తుంది. తర్వాత ఏంటన్నా పాట నేను చెప్తాను. ఇప్పుడు వద్దు, ఇంకా నువ్వు ప్రాక్టీస్ చేయలేదు కదా, ఇప్పుడు వద్దు. ఈసారి మళ్ళీ పాడిస్తాను, మనకి టైం అయిపోతుంది. ఇప్పుడు ఓంకారం నువ్వు చెప్పు సమన్విత 11 times. మీరిద్దరు మ్యూట్లో ఉండి చెప్పాలి. అన్నయ్య వచ్చాడా? అన్నయ్య వచ్చాడా లేదా? అయితే ఇద్దరు నాకు కనిపించాలి. ఇందాక మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు ఎక్కడో బయట పక్కన. అట్లా ఆడద్దు. మన క్లాస్కి వచ్చే ముందే నీట్గా ఫ్రెష్గా మొహం అది కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని, బుక్స్ పెట్టుకొని అట్లా రావాలి. అంతేగాని పరిగెత్తుతూ మధ్యలో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోకూడదు. సరేనా? నీట్గా క్లాస్ టైంకి ముందే ఒక 4:30కే రెడీ అయిపోవాలి. మొహం కడుక్కొని, బొట్టు పెట్టుకొని, బుక్స్ పెట్టుకొని, ఎక్కడ కూర్చొని వినాలి మీరు లెసన్, అవన్నీ చూసుకోవాలి ముందే. అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ రాకూడదు. ఆడుకుంటూ అదేంటిది అది, మీరు ట్రైన్ ఎక్కాలి అంటే ఆడుకుంటూ ట్రైన్ వచ్చిన తర్వాత వెళ్ళి ఎక్కుతారా? ఏం చేస్తారు? ఇప్పుడు అన్నయ్య చెప్తాడు. అఖిల్ నువ్వు చెప్పు, ఏం చేస్తావు నువ్వు ట్రైన్ ఎక్కాలంటే? వెయిట్ చేస్తాను. ఎందుకు? ట్రైన్ వస్తే ముందు వెళ్ళి ఉండాలి మనం, అప్పటికప్పుడు పరిగెత్తకూడదు. ట్రైన్ వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు ఇంటి దగ్గర బయలుదేరితే ఏమవుతుంది? ట్రైన్ వెళ్ళిపోతుంది. క్లాస్లో కూడా
క్లాస్లో కూడా నీకు చెప్పేది అర్థం అవ్వాలి అంటే నీ బ్రెయిన్ ముందు సైలెంట్ అవ్వాలి. నీ బ్రెయిన్ వచ్చి కూర్చోవాలి క్లాస్లో. బాడీ ఒక్కటే కాదు, మైండ్ కూడా కూర్చోవాలి. కూర్చొని నిలకడగా కూర్చున్నప్పుడు అప్పుడు నేను చెప్పేది వినిపిస్తుంది. సరేనా? ఇప్పుడు ఓంకారం చెప్తుంది సమన్విత. మీ ఇద్దరు కూడా మ్యూట్లో ఉండి ఓంకారం చెప్పండి. 11 టైమ్స్ చెప్పాలి. అయిపోయిందా 11 టైమ్స్? ఎస్ మ్యామ్. అయిందా? వెరీ గుడ్. ఎవరు కౌంట్ చేశారు చెప్పాలి. ముగ్గురులో ఎవరు కౌంట్ చేశారు? అఖిల్, సమన్విత, హంసికనా? ఏం పేరు తన పేరు? హంసిక. హంసిక. ఓకే ఓకే. ఓకే, మీరేం చేయాలంటే మన క్లాస్కి వచ్చేటప్పుడు నోట్బుక్ తెచ్చుకున్నారా? డైరీ తెచ్చుకున్నారా? పెన్ను తెచ్చుకున్నారా? అఖిల్ నిన్నే అడగడం, తెచ్చుకున్నావా లేదా? ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చేసావు అన్నావు కదా, బుక్ ఉందా లేదా? మ్యామ్ ఈరోజు తెచ్చుకోలేదు మ్యామ్. ఇంకో క్లాస్ అవుతుందని మీదకి వస్తే ఆ క్లాస్ డిస్మిస్ అయింది. అది ఆన్సరా? దాన్ని ఏమంటారు తెలుసా? నిర్లక్ష్యం అంటారు. ఇది ఫ్రీ క్లాసు, మేడం ఏమనదు, అట్లా కాదు. ఫ్రీ క్లాస్ అయినా ఏదైనా సరే స్ట్రిక్ట్గా ఉంటా. నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితేనే నేను క్లాస్లో జాయిన్ చేసుకుంటా, లేకపోతే చేసుకోను. నేనేం చెప్పాను లాస్ట్ వీక్? హోంవర్క్ ఏమి ఇచ్చాను? డైరీ తెచ్చుకోండి అని ప్రతి క్లాస్లో చెప్తున్నాను. మీరు వచ్చిన రోజల్లా చెప్తున్నాను నేను. అంటే మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అదే ఒక 5000 కట్టుంటే రెస్పెక్ట్ ఇచ్చి బుక్కు పెన్ను అన్నీ తెచ్చేవాళ్ళు కదా. నువ్వు ఒక 5000, చెల్లి ఒక 5000, 10,000 కట్టుంటే బాగా మాట వినుండేవాళ్ళు. అవునా? అది గురువుని రెస్పెక్ట్ ఇవ్వనట్టు లెక్క. టీచర్కి నీకు ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చున్నావు నువ్వు? మనం ఫ్రెండ్స్ కాదు, చుట్టాలు కాదు, తెలిసిన వాళ్ళం కాదు, నేను ఎవరో వేరే ఆంటీని కాదు. ఇక్కడ నేను ఏ ప్లేస్లో కూర్చొని ఉన్నాను? గురువు అంటే స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలా? చెప్పింది చెప్పినట్టు వింటే మీకు యూజ్, బెనిఫిట్. మీరు వినకపోతే ఏం బెనిఫిట్ ఉండదు. అంటే మీకు రెస్పెక్ట్ లేదు అని ఇక్కడ అర్థమైపోతోంది నాకు. ప్రతి క్లాస్లో చెప్తున్నాను నేను, బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. హోంవర్క్ ఇస్తున్నాను, హోంవర్క్ ఇచ్చినప్పుడు చేయలేదు చెప్పానా? ఆ పాట బాగా ప్రాక్టీస్ చేసుకొని రండి అని చెప్పానా? ఇంకా ఏం చెప్పాను చెప్పండి? మీ ఇద్దరికి ఎంత రెస్పెక్ట్ ఉందో నేను ఇప్పుడు చూస్తాను. గురువు అంటే ఎంత రెస్పెక్ట్ ఉందో నేను చూస్తాను. నువ్వు క్లాస్ స్టార్ట్ అయిపోయినా కూడా ఇంకా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చావు. మధ్యలో బుక్స్ లేదు, పెన్ను లేదు. చెప్పు, నీకేం రెస్పెక్ట్ ఉంది చెప్పు. లాస్ట్ క్లాస్లో ఏం హోంవర్క్ ఇచ్చాను నేను?
మ్యామ్ గరుడ గమనం అది ఇంకా ఏమి ఇచ్చాను మీకు? ఒకవేళ నేను చెప్పింది గుర్తుండకపోతే రాసుకోవాలి. ఇది ఊరికే టైం పాస్కి పెట్టింది కాదు, మీలో మంచి మార్పు. మా స్కూల్ ఇది. ఇదేంటిది? ఇది పద్ధతి పాఠశాల. పద్ధతి అంటే ఏంటి? పద్ధతి అంటే ఏంటి? క్రమశిక్షణ. క్రమశిక్షణ ఉండాలి. చెప్పింది చెప్పినట్టు చేయాలి. హోంవర్క్ ఇస్తే చెయ్యాలి. ఫ్రీ క్లాస్ కదా అని చెప్పి హోంవర్క్ ఇచ్చినా చేయకుండా, చెప్పింది చేయకుండా ఎప్పుడో 3 నెలలకు ఒకసారి వస్తాను అంటే నేను జాయిన్ చేసుకోను. నీట్గా చెప్పింది చెప్పినట్టు నాకు చెప్పాలి. హోంవర్క్ ఇస్తే చెయ్యాలి. క్లాస్ టైంకి ముందే నీట్గా వచ్చి కూర్చోవాలి. అవన్నీ రూల్స్ అన్నమాట. మా స్కూల్లో జాయిన్ అయినట్టు మీరు మధ్యలో ఎప్పుడో వస్తున్నారు, 2 నెలలకు ఒకసారి అట్లా. అలా వచ్చినా నేను జాయిన్ చేసుకుంటున్నా. కానీ హోంవర్క్ ఇచ్చినప్పుడు చెయ్యాలి. చేయకపోతే ఇంక క్లాస్కి వచ్చి ఏమి యూజ్ ఉండదు. నేను ఇంతసేపు గంటన్నర సేపు మాట్లాడి గొంతు నొప్పి తెచ్చుకొని ఎందుకు గొంతు నొప్పి తెచ్చుకోవాలి నేను? చెప్పండి. నాకేం అవసరము గొంతు నొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం? మీరు గురువు అంటే ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ విద్య ఏదైతే ఉందో నేనేం చెప్తున్నానో అది ఫాలో అవ్వాలి. హోంవర్క్ అంటే హోంవర్క్ నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీ ఉండాలి అన్నాను అనుకోండి, అది ముందు మీరు చెప్పాలి. మేడం మీరు హోంవర్క్ ఇచ్చారు, లాస్ట్ క్లాస్లో ఇది చెప్పారు, ఇది పాడమన్నారు, ఇది చదవమన్నారు, ఇది రాసుకొని రమ్మన్నారు. ఇట్లా ముందు మీరు చెప్పేసేయాలి, నేను మర్చిపోయినా కూడా. అట్లాంటిది నేనే అఖిల్ ఎక్కడ ఆడుకుంటున్నాడో పిలవండి, రమ్మని చెప్పండి, అట్లా ఉండకూడదు. బుక్స్ తీసుకోవాలి, రాసుకోవాలి. హోంవర్క్ అంటే ముందు రోజే చేసేసి ఉండాలి మీరు. ఇప్పుడు ఈరోజు క్లాస్ అయిందనుకోండి, హోంవర్క్ ఏమి ఇచ్చానో ఈరోజే చేసేసుకోండి, ఈరోజే ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ సండే క్లాస్ ఉంటుందంటే సండే మార్నింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మేడం ఏం హోంవర్క్ ఇచ్చింది, ఏం చదవమనింది, ఏం రాయమనింది గుర్తు తెచ్చుకోవాలి. ఫ్రీ క్లాస్ కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వస్తే నేను ఒప్పుకోను. క్రమశిక్షణ ఉండాలి. ఓకేనా? అట్లయితేనే జాయిన్ చేసుకుంటా నేను. ఓకేనా? ఇప్పుడు చెప్పు అఖిల్, ఏం గుర్తుంది అసలు? లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామో చెప్పు. మేము గరుడ గమన పారే ఇంకా అది రాంగ్ వచ్చిందని చదవమన్నాను. అదే ఇప్పుడు ఏమేమి శ్లోకాలు చదివాం పోయినసారి? బుక్లో ఏమున్నాయి? మనం ఏం మాట్లాడుకున్నాం? మనం గుర్తులేదు. అందుకే నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని నేనేం మాట్లాడుతున్నాను, ఏ టాపిక్ మాట్లాడాను అనేది రాసుకోవాలి. నీకు తెలుగు వచ్చా రాదా? తెలుగు రాదా? తెలుగు రాదా? మీకు లేదా సబ్జెక్ట్ అక్కడ? హిందీ ఉందా? అప్పుడు ఆ లాంగ్వేజ్లోనే రాసుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే సాంస్క్రిట్ వస్తే సాంస్క్రిట్, హిందీ వస్తే హిందీ, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీషు. నేను ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ చెప్పాను అంటే దానిలో రాసుకోండి. ఇద్దరు రాసుకోవాలి. 2 బుక్స్ పెట్టుకోవాలని చెప్పాను. ప్రతి క్లాస్లో నేను చెప్తున్నాను 2 బుక్స్ నాకు చూపించాలి మీరిద్దరు. ఏది నీ బుక్ చూపించు అఖిల్. ఇప్పుడు 3 వీక్స్ నుంచి చెప్తున్నాను నేను. కావాలంటే వీడియోస్లోకి వెళ్ళి చూడు. వీడియోస్లోకి నేను అప్లోడ్ చేసిన వీడియోస్లోకి వెళ్ళి చూడు. నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను బుక్స్ ఉండాలి, నోట్ చేసుకోవాలి అని, నాకు చూపించాలి అని చెప్తూనే ఉన్నానా? అంటే చాలా చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టు. ఏ క్లాస్ నువ్వు అఖిల్? ఏ క్లాసు? ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా టీచింగే, కోచింగే, తెలుసా? ఇదంతా మీకు క్రమశిక్షణ నేర్పించే కోచింగ్. ఇప్పటివరకు నేను మాట్లాడింది అంతా. ఒక టీచర్ అంటే రెస్పెక్ట్ ఉండాలి, చెప్పిన మాటని విలువ ఇచ్చి పాటించాలి. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేదానికి నేను ఎందుకు ఇంతసేపు కూర్చొని మాట్లాడడం? చెప్పు. నేను ఎందుకు ఊరికే కూర్చొని మాట్లాడడం? నాకు ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలంటే వస్తారు కదా మాట్లాడుకోవాలంటే. లేదా నేను బయట ఎక్కడికన్నా ఏ సినిమాకో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కదా. నేను ఎందుకు ఇక్కడ కూర్చొని చెప్తున్నాను?
మీరు నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, ఏం చెప్తున్నారు, ఏం నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు ఈ స్కూల్కి, పద్ధతి పాఠశాలకి ఏం నేర్చుకోవడానికి వచ్చావు, పద్ధతి నేర్చుకోవడానికేనా? ఎస్ మరి గురువు పనిష్మెంట్ అంటే ఇలా గట్టిగా చెప్పకపోతే మీలో ఎట్లాంటి చేంజ్ రాదు. చెప్పింది చెప్పినట్టు వినాలి, పాటించాలి, హోంవర్క్ ఇస్తే చెయ్యాలి. క్లాస్కి 5ంటికి క్లాస్ అంటే 4:30కే మీరు ఒక చోట నిలకడగా కూర్చోవాలి. ఎగురుతూ ఎగురుతూ ఆడుకుంటూ వస్తే ఏమవుతుంది తెలుసా? తలంతా గందరగోళంగా ఉంటుంది, చెమటలు పట్టేస్తాయి, దాహం వేస్తుంది, నేను చెప్పేది వినిపించదు మీకు. అప్పుడు మీరు ముందు బాడీని, మైండ్ని మనకిప్పుడు క్లాస్ ఉంది అని దానికి ప్రిపేర్ చేయాలి. చేసి ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళాలి, 5 o'clock నా క్లాస్ ఉంది, నేను 4:30కే రెడీ అయ్యి వాటర్ తాగుతావో బిస్కెట్స్ తింటావో ఏమన్నా తినేసేసి నేను 1 hour పైనే పడుతుంది, నేను లెసన్ నేర్చుకోవాలి. మేడం వస్తారు, మా గురువు వస్తారు, ఇప్పుడు నేను మీ ఇంటి దాకా వచ్చి లెసన్ చెప్తున్నాను తెలుసా? అవునా కదా? నేను ఇప్పుడు ఈ దీనిలో వీడియోలో లేదా లింక్లో మీ ఇంటి దాకా వచ్చి లెసన్ చెప్తున్నాను. అప్పుడు మీరు ఎలా ఉండాలి? చదువుకోవాలా వద్దా? చెప్పింది చదువుకోవాలా వద్దా? మరి బుక్స్ తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోవాలా వద్దా? రాసుకోండి అంటే రాసుకోవాలా వద్దా? ప్రతి వారం చెప్తూ ఉన్నాను, చూస్తున్నాను మిమ్మల్ని ఇద్దరిని. అట్లా ఉండకూడదు. అట్లా రెస్పెక్ట్ లేకుండా ఉంటే ఇప్పుడు మీలో చేంజ్ రావాలి. ఇప్పుడు 3 weeks అనుకోండి, లేదా ఇంకొక 4 weeks అయిన తర్వాత మీలో డిఫరెన్స్ కనిపివ్వాలి జనాలకి, చూసేవాళ్ళకి. అఖిల్ ఇంతకుముందు ఇట్లా ఉండేవాడు కాదే, ఏంది ఇట్లా మారిపోయాడు, ఇంత బుద్ధిమంతుడిలాగా అయిపోయాడు, ఇంతకుముందు ఎంత గోల్ చేసేవాడు, అరిచేవాడు, కేకలేసేవాడు అని అఖిల్ని చూసి అనాలి చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. తర్వాత హంసికాని చూసి అనాలి, హంసిక ఇంతకుముందు అన్ని తప్పులు పాడేదే, అసలు ఒక చోట నిలకడగా కూర్చునేది కాదే, స్ప్రింగ్ లాగా ఎగురుతూ ఉండేదే, ఇప్పుడు ఎంత క్రమశిక్షణగా నీట్గా కూర్చుంటోంది అని అనిపించాలి. తర్వాత మీ పేరెంట్స్ దగ్గర, హంసిక ఇంతకుముందు అమ్మ మాట అసలు వినేది కాదే, ఇప్పుడు వింటోంది. అఖిల్ అసలు ఇంతకుముందు వాళ్ళ నాన్నగారి మాట అసలు వినేవాడు కాదే, గోల చేసేవాడు, మొండికి పడేవాడు. మన స్కూల్లో ఈ మధ్య వింటున్నాడే అంటే మీ చేంజ్ కనిపించాలి వాళ్ళల్లో. మీరు పద్ధతి పాఠశాల స్కూల్కి వచ్చారు, ఇది స్కూలు. ఇక్కడ మీకు విద్యలు నేర్పించడానికి వచ్చాను నేను, లేదంటే టైంపాస్. నాకు టైంపాస్ కాదా? నేను సినిమాలు పెట్టుకొని చూడలేనా? చెప్పండి. వెయిట్ చేయాలా? నేను వచ్చి క్లాస్కి వచ్చి వెయిట్ చేయాలా? ఇంకా హంసిక రాలేదు, అఖిల్ రాలేదు, బుక్స్ తెచ్చుకోమంటే తెచ్చుకోరు, రాసుకోమంటే రాసుకోరు. అట్లా ఉంటే మరి ఎవరైనా రానిస్తారా స్కూల్కి మిమ్మల్ని? చెప్పండి. ఒకసారి వీడియో ఆన్ అవ్వలేదంటారు, ఒకసారి ఆడియో రాలేదంటారు, ఒకసారి బుక్ తెచ్చుకోలేదంటారు. నేనేం చెప్పాను? డైరీ పెట్టుకోమని చెప్పాను. నోట్బుక్స్ కూడా చినిగిపోవడము, ఎటో వెళ్ళిపోవడం అవుతాయి, డైరీలు పెట్టుకోమని చెప్పాను. ఇద్దరు చెరొక బుక్ పెట్టుకోవాలని చెప్పాను. అవునా? కొంచెము ప్రిపేర్ అయ్యి ఉండండి, క్లాస్ టైంకి ప్రిపేర్ అయ్యి. ఇక్కడ మనం స్కూల్కి వెళ్తున్నాం, మంచి విద్యలు నేర్చుకుంటున్నాం, ఇవి మీకు బయట స్కూల్స్లో నేర్పించరు. ఈ సంస్కారం అనేది బయట స్కూల్స్లో నేర్పించరు మీకు. బయట ఇంకా ఏం చెప్తారు మీకు? ఇంగ్లీష్ సబ్జెక్టా, సైన్సా, మ్యాథ్సా, లేదంటే సోషలా, ఇట్లా చెప్తారు కానీ సంస్కారం ఎక్కడా నేర్పించరు. మనం డబ్బులు ఇచ్చినా నేర్పించరు మీ స్కూల్స్లో. ఇక్కడ మీరు నేర్చుకునేది ఈ విద్యలు అనేది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. అప్పుడు నేను చిన్నప్పుడు, రేపు అఖిల్ అనుకుంటాడు, అఖిల్కి ఒక 30 years వచ్చాయనుకో, అప్పుడు అఖిల్ అనుకుంటాడు, నేను ఇప్పుడు ఇంత పద్ధతిగా ఉన్నాను అంటే కారణము పద్ధతి పాఠశాల. నేను ఇంత పద్ధతిగా, నేను జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇచ్చి, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాను అంటే నాకు చిన్నప్పుడు
పద్ధతి పాఠశాలలో మా మేడం చెప్పారు అని అఖిల్ అనుకుంటాడు. హంసిక అనుకుంటుంది పెద్ద అయిన తర్వాత ఇంకొక 20 ఇయర్స్ అయిన తర్వాత ఏమనుకుంటుంది హంసిక? నేను చిన్నప్పుడు ఇంట్లో గోల గోల అసలు గొడవ చేస్తూ ఉండేదాన్ని. అన్నయ్యతో తన్నుకోవడం, అమ్మతో గొడవ పడడం, నాన్నతోటి అరవడం, పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా ఉండడం, అట్లా ఉండేదాన్ని. నేను పద్ధతి పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఆ మేడము చెప్పిన విషయాలకి నేను మారాను, నేను మంచిగా అయ్యాను, పద్ధతులన్నీ నేర్చుకున్నాను, ఎట్లా ఉండాలి, ఎట్లా గొడవ చేయకుండా ఉండాలి, ఇవన్నీ నేర్చుకున్నాను అని హంసిక 20 ఇయర్స్ తర్వాత అనుకుంటుంది తెలుసా? నిజం. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మీరు ఎలా వచ్చారో ఈ క్లాస్కి నేను ఇట్లాగే వెళ్ళాను. చిన్నప్పుడు సండే క్లాస్కి వెళ్ళాను. నేను కూడా శ్లోకాస్ అవి నేను నేర్చుకున్నాను. నేను వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఎలా అయ్యాను? అప్పుడు స్టూడెంట్ని, ఇప్పుడు ఎలా అయ్యాను? టీచర్. అంటే మీరు కూడా అంతే. మీరు కూడా ఇప్పుడు స్టూడెంట్స్. ఫ్యూచర్లో మీరు మార్చాలి అందరి పిల్లల్ని. మీరు పిల్లలందరికీ పద్ధతి నేర్పించాలంటే మీరు ఎట్లా తయారవ్వాలి? ఎలా తయారవ్వాలి చెప్పు హంసిక? మంచిగా పద్ధతిగా, క్రమశిక్షణగా మారిపోవాలి మీరు. ఒక్క వీక్లో కూడా చేంజ్ రాకపోతే ఎట్లా? నేను చూస్తున్నాను చెప్పకుండా ఉందామనే చూశాను ఇప్పటి వరకు. మీలో చేంజ్ రాలేదనుకోండి, నేను చెప్పలేదనుకో, అది నా తప్పు అవుతుంది. మిమ్మల్ని నేను మార్చలేదనుకోండి, ఏమవుతుంది తెలుసా? అది నా తప్పు అవుతుంది. ఏంటి ఇప్పుడు ఆ పేరెంట్స్ అంటే, అమ్మ నాన్న అంటే, ఓ పిల్లల్లే పాపం ఆదివారం ఒక్కరోజే సెలవు వచ్చిందిలే, ఆడుకోనీలే, గొడవ చేయనీలే అని సహిస్తారు. కానీ గురువు అట్లా సహించకూడదు. చెప్పాలి, తప్పేందో చెప్పాలి, ఆ తప్పు చేయకూడదని చెప్పాలి, తప్పు చేయకపోతే ఏం లాభమో చెప్పాలి, తప్పు చేస్తే ఏం నష్టమో చెప్పాలి. అది నా బాధ్యత. ఇక్కడ చేరిన తర్వాత మీరు నేను చెప్పినట్టు పాటిస్తే మీకే మంచిది, మీరు నేర్చుకున్నట్టు విద్యలు. సరేనా? మనము ఇదిగో ఈ బుక్స్ అంతా చదివేసేస్తే సంస్కారం వచ్చేసినట్టు కాదు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూసారా, పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి. అవన్నీ చదివేసేసి పిచ్చి పిచ్చి పనులు చేశారనుకోండి, ఏమవుతుంది తెలుసా? మీకు సంస్కారం ఉన్నట్టు కాదు. పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి దేవుడివి. ఇక్కడ నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒప్పచెప్పారనుకో, అప్పుడు మీకు సంస్కారం ఉన్నట్టు కాదు. మీ బిహేవియర్ మారాలి, మీ పద్ధతి మారాలి. మీకు గురువుల పట్ల రెస్పెక్ట్ ఉండాలి, చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. లాస్ట్ క్లాస్లో కూడా మనం మాట్లాడుకోవడమే సరిపోయింది. ఎందుకు? అఖిల్ డైరీ తెచ్చుకున్నావా, హంసిక డైరీ తెచ్చుకున్నావా, రాసుకున్నారా? ఇది నేను 3 వారాల నుంచి అడుగుతున్నాను. మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి కావాలంటే. అంటే ఆ టైంని మీరు ఇంకా సంస్కారంలోకి రాలేదు, ఇంకా పద్ధతిలోకి, క్రమశిక్షణలోకి రాలేదు. మీ ఇద్దరు ఇంకా గొడవ చేస్తున్నారు, ఇంకా గొడవ, అల్లరి. ఒక క్లాస్ అంటే ముందే మైండ్ని, బాడీని సెట్ చేయాలి. మనకి క్లాస్ ఉంది ఇప్పుడు, మనం వెళ్ళి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్నింటికి వెళ్తారు? స్కూల్కి 9:40. ఇంట్లో ఎన్నింటికి లేస్తారు? 9:45కి నిద్ర లేస్తారా? 6:30. నువ్వు 6:30కేనా? ఓ, అఖిల్ 6:30కా? 7 to 9 ట్యూషన్. అప్పుడు ఏం చేస్తారు మరి? ట్యూషన్కి 7 కంటే అప్పుడు 7 o'clock నిద్ర లేస్తారా? 6:30. ఎందుకు 7కి? ఇప్పుడు వచ్చినట్టుగా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మన క్లాస్కి వచ్చినట్లు దానికి కూడా 7కి నిద్ర లేచి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకని వెళ్ళట్లా అట్లా?
ఎందుకంటే ముందు మీ బాడీని మైండ్ని ప్రిపేర్ చేయాలి. మీరు లేచి వాష్రూమ్కి వెళ్తారా, బ్రష్ చేసుకుంటారా, స్నానం చేస్తారా, అవన్నీ ముందు పనులు ఉంటాయి. నేరుగా ట్యూషన్కి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రష్ చేసుకోవడానికి మళ్ళీ ఇంటికి వస్తారా? అట్లాగే ఇవన్నీ పద్ధతులు, పద్ధతిగా చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. లేదంటే ఇప్పటికి ప్రతి క్లాస్లో నేను చెప్తున్నాను, అట్లా గొడవ చేసే అల్లరి చేసే పిల్లలు ఇక్కడికి వచ్చి కూడా మారకపోతే మిమ్మల్ని అనరు. మీకు ఎవరు టీచరు? ఎవరు మీకు నేర్పింది? ఎవరు మీకు సంస్కారం నేర్పింది? ఇదే నా పద్ధతి అని మీ గురువుని అంటారు. ఓకేనా? సరే, అయితే నేను చెప్పేది రాసుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో ఇద్దరు రాసుకోవాలి, ఇద్దరు చదవాలి. ఓకేనా? సరే, సమన్విత, మనోజవం మారుత తుల్య వేగం వచ్చా నీకు? మీకొచ్చా అఖిల్? yes ma'am. మీ ఇద్దరికి వచ్చా? yes ma'am. సరే, ఒక్క నిమిషం మీరు మ్యూట్లో ఉండి రిపీట్ చేయండి. ఇది ఇప్పటి వరకు జరిగిందంతా మీకు లెసను. మీకు ఏమర్థమైందో నాకు చెప్పాలి. ఇప్పుడే అడుగుతా. నేను అఖిల్ని అడుగుతాను, హంసికాని అడుగుతాను. మీరు ఆలోచించుకోండి, నాకు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు తను ఈ లోపల సమన్విత ఈ శ్లోకం చెప్తుంది. చెప్పడం అయిన తర్వాత మీరు చెప్పాలి. సమన్విత, నువ్వు చెప్పు. తర్వాత మీరు కూడా మ్యూట్లో ఉండి మీరు కూడా చెప్పండి. అఖిల్, మనోజవం మళ్ళీ మారుత తుల్య వేగం మళ్ళీ జితేంద్రియం మళ్ళీ బుద్ధిమతాం వరిష్టం మళ్ళీ వరిష్టం, అరిష్టం కాదు, వరిష్టం. మనోజవం మారుత తుల్య వేగం మళ్ళీ మళ్ళీ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మళ్ళీ మళ్ళీ వాతాత్మజం మళ్ళీ మళ్ళీ వానరయూధ ముఖ్యం యూధ ముఖ్యం వానరయూధ ముఖ్యం కాదు, వానరయూధ ముఖ్యం. ఇక్కడ చూడాలి, యుద్ధ కాదు, నన్ను చూడు. వానరయూధ ముఖ్యం మళ్ళీ శ్రీరామదూతం మళ్ళీ మళ్ళీ శ్రీరామదూతం శిరసా నమామి
శిరసా నమామి మళ్ళీ శిరసా నమామి మళ్ళీ శిరసా నమామి వాతాత్మజం వాతాత్మజం వానరయూధ ముఖ్యం వానరయూధ ముఖ్యం యుద్ధ కాదు, నువ్వు నీ మైండ్ యుద్ధ దగ్గర ఆగిపోతుంది. యూధ ముఖ్యం మళ్ళీ వానరయూధ ముఖ్యం వానరయూధ ముఖ్యం మళ్ళీ వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శ్రీరామదూతం మళ్ళీ శ్రీరామదూతం శిరసా నమామి శిరసా నమామి మళ్ళీ శిరసా నమామి. ఇది నువ్వు నెక్స్ట్ క్లాస్కి బై హార్ట్ చేసి చూడకుండా చెప్పాలి, ఓకేనా? ఇంకొకసారి మొత్తం చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయి. మనోజవం మనోజవం మారుత తుల్య వేగం మారుత తుల్య వేగం జితేంద్రియం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాతాత్మజం వానరయూధ ముఖ్యం అదిగో వానరయూధ ముఖ్యం. అదొక 5 times చెప్పు అక్కడ. వానరయూధ ముఖ్యం మళ్ళీ వానరయూధ ముఖ్యం మళ్ళీ వానరయూధ ముఖ్యం మళ్ళీ వానరయూధ ముఖ్యం మళ్ళీ వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శ్రీరామదూతం మళ్ళీ శ్రీరామదూతం శిరసా నమామి శిరసా నమామి మళ్ళీ శిరసా నమామి. ఇది ఎవరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు చదివితే వాళ్ళకి ఆంజనేయ స్వామి వచ్చి హెల్ప్ చేస్తాడు, శక్తినిస్తాడు. భయం ఉంటే భయం పోగొట్టేస్తాడు, మీకు ధైర్యం కావాలంటే ధైర్యం ఇస్తాడు, శక్తి కావాలంటే శక్తి ఇస్తాడు, ఆలోచన కావాలంటే ఆలోచన ఇస్తాడు, మీకు ఏది కావాలంటే అది ఇస్తాడనమాట. అందుకని ఇది చదువుకోవాలి అందరూ. ఇది నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ క్లాస్లో నాకు చూడకుండా చెప్పాలి. ఈ రోజు నుంచి రోజు 21 times ఇది చదవాలి నువ్వు. రాత్రి పడుకోబోయేటప్పుడు 11 times, మార్నింగ్ లేవగానే 11 times అట్లా పెట్టుకో, 2 సార్లుగా, ఓకేనా? పెట్టుకొని చూడకుండా వచ్చేయాలి నీకు. మళ్ళీ తప్పు ప్రాక్టీస్ చేయొద్దు, కరెక్ట్గా చదవాలి. తప్పు ప్రాక్టీస్ చేస్తే ఇంకా నీకు 50 years వచ్చినా 80 years వచ్చినా ఆ తప్పు అట్లాగే చదువుతావు. అందుకని తప్పు చదవకు, ఓకేనా? ఇప్పుడు కూజంతం రామరామేతి చదువు 3 times వచ్చు కదా నీకు. అది 3 times చెప్పు, అది వీళ్ళకి చెప్పిస్తాను. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆదిత్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మళ్ళీ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆదిత్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మళ్ళీ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆదిత్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. వెరీ గుడ్. నువ్వు మ్యూట్లో ఉండి వాళ్ళు చదువుతారు ఇప్పుడు. మనోజవం మారుత తుల్య వేగము నువ్వు కూడా చదవాలి. మ్యూట్లో ఉండి నేను చూస్తుంటాను, చదవాలి నువ్వు కూడా, ఓకేనా? అఖిల్ మీరేంటో తిరుగుతూ ఉన్నారు, ఎక్కడికో వెళ్తూ ఉన్నారా? లేదా సరే. ఇందాక ఏం చెప్పాను నేను? ఏం అర్థమైంది మీకు? అంటే నేను సరిగ్గా టీచ్ చేశానా లేదా అని నాకు నేను టెస్ట్ పెట్టుకుంటున్నా. నేను చెప్పాలి అనుకున్నది చెప్పానా లేదా అనేది మీ నుంచి నేను తెలుసుకోవాలి. చెప్పండి, అఖిల్కి ఏం అర్థమైంది? నేనేం చెప్పాను ఇందాక?
అరిచానా, తన్నానా, తిట్టానా? నో మ్యామ్, చెప్పారు ఏం చెప్పాను? మ్యామ్. పాఠశాలకి ఉమ్, పాఠశాలకి హాఫ్ అన్ అవర్ ముందే ఉమ్, అన్ని ఫ్రెషప్ అయ్యి ఉమ్, కూర్చోవాలి. ఉమ్, మైండ్ సెట్ ఉంటుంది. ఒకవేళ గాని ఉమ్, అప్పటికప్పుడు పరిగెట్టి కానీ వస్తే ఉమ్, ఇది మైండ్ మైండ్ స్టెబిలిటీ ఉండదు. ఉమ్, ఇంకా పద్ధతిగా ఉండాలి, ఉమ్, క్రమశిక్షణగా ఉండాలి, ఉమ్, గురువు చెప్పింది వినాలి, ఉమ్, పద్ధతిగా ఉండాలి. ఉమ్, ఒకవేళ గాని పద్ధతిగా లేకపోతే ఉమ్, గురువు అంటారు. ఉమ్, ఆ, ఇంకా ముందు ఉమ్, ముందు అఖిల్ ఇలా గొడవ చేసేవాడు, ఇప్పుడు పద్ధతిగా ఉన్నాడు ఉమ్, అని ఎవరన్నా అడిగితే గురు పేరు ఉమ్. ఇది గురువుకి మెచ్చుకుంటారు. మీ మీ గురువుకి ప్రవర్తన ఒక్క పాయింట్ వినండి, ఇద్దరు వినండి. ఒక్కటే ఒక పాయింట్ వినండి. మీరు ఎక్కువ గొడవ చేస్తూ ఉన్నారనుకో, అల్లరి చేస్తూ ఉన్నారనుకో, ఏమంటారు తెలుసా? ఏంటి ఈ పిల్లలు ఇట్లా ఉన్నారు, అబ్బబ్బా ఎట్లా పెంచారు వీళ్ళ అమ్మా నాన్న అని అంటారు. తర్వాత మీకు ఒక గురువు మీ లైఫ్లోకి వచ్చి, మీకు మంచి చెప్పే గురువు మీ జీవితంలోకి వచ్చి నేర్పించి మంచిగా మార్చి క్రమశిక్షణగా చేసి అంతా చేస్తే ఆ గురువునెవ్వరు అనరు, గురువునెవ్వరు పొగడరు. ఎవరినంటారు తెలుసా? మీ పేరెంట్స్ని పొగుడతారు. ఎవరు ఈ పిల్లలు? ఎవరి పిల్లలు? వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాగా పెంచారు అంటే మీ అమ్మా నాన్నలు కూడా ఇవి చెప్తారు, మీ పేరెంట్స్ కూడా మంచి విషయాలు చెప్తారు, కానీ మీరు వినరు, నిర్లక్ష్యం చేస్తారు. అప్పుడు ఎవరు చెప్పాలి? మీ అమ్మా నాన్నల్ని కూడా గౌరవించమని చెప్పేవాళ్లే గురువు. అంటే మీకు అసలు అన్నీ నేర్పించేది తల్లిదండ్రులు, పేరెంట్స్. అయినా కూడా వాళ్ళు చెప్పినవి కూడా మీరు వినిపించుకోనప్పుడు ఇంకొకళ్ళు వచ్చి మీకు చెప్తారు, అదే గురువు అన్నమాట. అలాంటి గురువులు వచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉండి వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళకేం నష్టం ఉండదు. ఇప్పుడు నాకేమి లాభం ఉండదు, నాకేమైనా లాభం వస్తుందా? మీరు మంచిగా మాట వింటే మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది. అఖిల్ ఏంటి ఇంతకుముందేమో అసలు ఆ వీధంతా అరుపులు వినిపించేవి, ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నాడు అని అంటారు. హంసిక ఏంది అసలు వాళ్ళ నాన్న చెప్పినట్టు వినదు, వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినదు, స్కూల్లో కూడా గోల చేస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇంత సైలెంట్ అయిపోయింది, ఇప్పుడు భలే మారిపోయిందే, ఇప్పుడు చాలా మంచిగా అయిందే అని చెప్పి మీ పేరెంట్స్నే పొగుడతారు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాగా పెంచుతున్నారు పిల్లల్ని, వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాగా నేర్పించారు అని అంటారు, కానీ మీ గురువుని అనరు. అర్థమైందా? మీరు మంచిగా ప్రవర్తిస్తే, మీరు మంచిగా క్రమశిక్షణతో ఉంటే మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది. సరేనా? ఇప్పుడు మనోజవంది అఖిల్ నువ్వు 3 times చెప్పు, హంసిక నువ్వు 3 times చెప్పు. మనోజవం మారుతుల్య వేగం చెప్పు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హంసిక నువ్వు ఉండు, అన్నని చెప్పని. నువ్వు చెప్పు. అపాత్మజం వారణ యూధ ముఖ్యం. తప్పు వారణ, అక్కడ వానర. రాసుకో, బుక్ ఉందా? నేను చెప్తాను, రాసుకో. ఒకసారి నాతో పాటు రిపీట్ చెయ్యి, రాసుకుంటూ రిపీట్ చేయాలి, నాకు చూపించాలి. నువ్వేం రాసుకున్నావు నాకు నోట్బుక్ చూపించాలి. నువ్వు రాసుకో అఖిల్. ఇది అఖిల్ హంసిక ఒకే మొబైల్లో కనెక్ట్ అవ్వచ్చు, ఒకే చోట ఉండి లెసన్ వినొచ్చు, కానీ అఖిల్ బ్రెయిన్ వేరు, హంసిక బ్రెయిన్ వేరు కదా. అఖిల్ భోజనం చేస్తే హంసిక సైలెంట్గా ఉంటుందా? మా అన్నయ్య తిన్నాళ్లే అని చెప్పి? మరి
ఎవరి చదువు వాళ్ళదే, ఎవరి జ్ఞానం వాళ్ళదే, ఎవరి హోంవర్క్ వాళ్ళదే, ఎవరి బుక్ వాళ్ళదే, ఎవరి జ్ఞానం వాళ్ళదే. నువ్వు అఖిల్ నువ్వు రాసుకో నేను చెప్పేటప్పుడు. హంసిక నువ్వు కూడా నీ నోట్బుక్ లో రాసుకుంటూ ఉండు. మనోజవం చెప్పాలి. మళ్ళీ నేను ఇప్పుడు చెప్పేది మీరిద్దరు రిపీట్ చేయండి. రాసుకోవడం ఇద్దరు రాసుకుంటూ చెప్పండి, సరేనా? నాకు ఇద్దరు నోట్బుక్ చూపించాలి ఇప్పుడు. మనోజవం. మేము అఖిల్ నోట్బుక్ తేలేదు. మరి అయితే ఇప్పుడు అఖిల్ నువ్వేం చేస్తావంటే హంసిక రాసుకున్నది నువ్వు కూడా చూసి నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత నీ నోట్బుక్లో రాసుకొని నాకు చూపించాలి నెక్స్ట్ క్లాస్కి. అసలు నేనేం మాట్లాడాను అనేది కూడా మొత్తం రాసుకోవాలి, నోట్స్లో రాసుకోవాలి. నేనేం చెప్పానని ప్రతి పాయింట్ రాసుకోవాలి. ఈరోజు డేట్ వేయాలి. మనం డేట్ వేస్తామా, డేట్ మంత్ ఇయర్ వేస్తామా, అది వేయాలి. డైరీ పెట్టుకోవాలి. జాగ్రత్తగా డైరీ లైఫ్ లాంగ్ ఉండాలి మీ దగ్గర. అట్లా పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి. అది మనం ఒక ఇప్పుడు రామాయణం మహాభారతం బుక్ ఎట్లాగో అట్లా జాగ్రత్తగా ఒక సేఫ్టీగా పెట్టుకోవాలి. ఓకే మ్యామ్. మనోజవం మళ్ళీ ఆగండి. మారుత తుల్య వేగం మళ్ళీ జితేంద్రియం మళ్ళీ మీరు రాగంతో పాడుతున్నారు కదా, అందుకని తప్పులు పోతున్నాయి. ముందు అసలు ఉచ్చారణ రావాలన్నమాట. ఉచ్చారణ రాకుండా రాగంలోకి వెళ్ళిపోకూడదు, అందుకే తప్పులు వస్తున్నాయి మీకు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆగండి, మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి చదవండి. బుద్ధిమతాం వరిష్టం మళ్ళీ తర్వాత లైన్ వాతాత్మజం మళ్ళీ వానరయూధ ముఖ్యం మళ్ళీ నువ్వు కూడా చెప్పు సమన్విత మ్యూట్ లో. శ్రీరామదూతం మళ్ళీ శిరసా నమామి మళ్ళీ ఇప్పుడు మొత్తం రాసుకున్నారా ఇద్దరు? అదే ఒకళ్ళు ఇప్పుడు రాసుకోండి, మళ్ళీ మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళి రాసుకోండి కిందకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అఖిల్ నువ్వు చదువు చూసి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం ఆగాగు జితేంద్రియం ఎట్లా చెప్తావంటే చూడండి. మనోజవం మారుత తుల్య వేగం అంతవరకు 3 times ఇద్దరు కలిపి చెప్పండి. మళ్ళీ మిగిలినది 3 times చెప్పండి. మళ్ళీ చెప్పండి. మనోజవం మారుతతుల్య వేగం తర్వాతది
జితేంద్రియం సరిగ్గా పలకాలి. బుద్ధిమతాం. సరిగ్గా పలుకుతున్నారా? Yes, ma'am. జితేంద్రియం ద్రయం కాదు, బుద్ధిమతాం వరిష్టం. కాదు. జితేంద్రియం జితేంద్రియం మళ్ళీ జితేంద్రియం మళ్ళీ జితేంద్రియం ఉమ్, జితేంద్రియం మతాంబరిష్టం మళ్ళీ అలా అయినంత ఆ సెకండ్ హాఫ్ అంతా మతాంబరిష్టం మళ్ళీ జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం మళ్ళీ ఆత్మజం కాదు కాదు, వానర జితేంద్రియం మళ్ళీ చెప్పండి 2 టైమ్స్. మతాంబరిష్టం జితేంద్రియం చెప్పండి. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మళ్ళీ జితేంద్రియం బుద్ధిమతాం అఖిల్ వరిష్టం. నువ్వు తప్పే పలుకుతున్నావు. జితేంద్రయం అంటున్నావు. జితేంద్రియం మా చెల్లి జితేంద్రియం అంటున్నది. ఆ తప్పు పలికితే నాకు ఎవరు పలుకుతున్నారో అర్థం కావట్లా. మీ ఇద్దరిలో ఒకళ్ళు తప్పు పలుకుతున్నారు. సరిగ్గా చదవండి. ఇష్టం ఇప్పుడు హంసిక, నీ పేరేం పేరు? హంసికనేనా? రిషిక అంటే బాగుంటుందా? పలుకుతావా? ఎస్ మ్యామ్ రిషిక అంటే పలుకుతావా? ఎస్ మ్యామ్ పలుకుతావా? నో మ్యామ్ మరి అక్కడ ఉన్నది ఉన్నట్టు పలకాలి. మన ఇష్టం వచ్చినట్టు మార్చేయకూడదు. మ్యామ్ నావి 3 పేర్లు ఉన్నాయి మ్యామ్. ఓకే, మనం మాట్లాడద్దు. నీకు చెప్పింది అర్థమైందా? నేనేం చెప్పానో? ఎస్ మ్యామ్ అక్కడ ఉన్నది ఉన్నట్టు పలకాలి. మనం ఇష్టం వచ్చినవి పలకకూడదు. చదవండి మళ్ళీ ఫస్ట్ లైన్ అంతా చదవండి 3 టైమ్స్. మనోజవం మారుత తుల్య వేగం మనోజవం మారుత తుల్య వేగం మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం. తర్వాత వాతాత్ముజం వానర ఏంటిది? వాతాత్ముజం స్పష్టంగా చదవాలి. వాతాత్ముజం వానర యూధ ముఖ్యం మళ్ళీ వాతాత్ముజం వాతాత్ముజం కర్రలేవి? నా దగ్గర ఇక్కడ చాలా కర్రలు ఉన్నాయని చెప్పా పోయినసారి, గుర్తుందా మీకు? చూడండి ఒకసారి, చూడండి ఇటు చూడండి ఎన్నున్నాయి కర్రలు. ఇంకా తీనా? ఇదిగో ఒకసారి ఇటు చూడండి. చూస్తున్నారా? తన్నులు పడతాయితే తప్పులు చదివారంటే. సరిగ్గా చదవండి. హంసిక ఆ లైన్ చదువు. వాతాత్మజం దగ్గర వాతాత్ముజం వానర యూధ ముఖ్యం అక్కడ వరకు చదువు 3 టైమ్స్. వాతాత్మజం వానర యూధ ముఖ్యం వాతాత్మజం అక్షరాలు స్పష్టంగా చదవాలి. వాతాత్మజం వానర యూధ ముఖ్యం మళ్ళీ వాతాత్మజం వానర యూధ ముఖ్యం మళ్ళీ వాతాత్మజం వానర యూధ ముఖ్యం. తర్వాత శ్రీరామదూతం శిరసా నమామి మళ్ళీ శ్రీరామదూతం శిరసా నమామి మళ్ళీ శ్రీరామదూతం శిరసా నమామి. ఇప్పుడు ఆ లైన్ అంతా చదువు. వాతాత్మజం లైన్ అంతా 3 టైమ్స్ చదువు. వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మళ్ళీ వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వెరీ గుడ్. ఇప్పుడు ఇదేం చేయాలంటే హంసిక, నువ్వు అన్నయ్య ఇద్దరు, తను కూడా సమన్విత కూడా నెక్స్ట్ క్లాస్కి చూడకుండా చెప్పేయాలి. తప్పు లేకుండా చెప్పాలి. ఉచ్చారణ తప్పు లేకుండా చెప్పాలి. ఎక్కడ తప్పులు చదవకుండా చెప్పాలి. ఇప్పుడు అఖిల్ నువ్వు చదువు. సేమ్ ఇట్లాగే ఇట్లాగే చదవాలి. సేమ్
మనోజవం మారుతతుల్య వేగం ఉమ్. జితేంద్రియం ఆ ఆగు ఆగు బుద్ధిమతాం. ఆగు నువ్వే తప్పు చదవడం. ఇందాక కూడా చెల్లెలు అన్నావు, కాదు నువ్వే తప్పు చదివావు ఇప్పుడు. జితేంద్రియం మళ్ళీ చదువు, మళ్ళీ మొదటి నుంచి. మనోజవం మారుతతుల్య వేగం 3 టైమ్స్ అంతవరకు. మనోజవం మారుతతుల్య వేగం మళ్ళీ మనోజవం మారుతతుల్య వేగం ఉమ్. జితేంద్రియం ఆ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. అరే ఎందుకు కరెక్ట్ గా చదువు. అలా జితేంద్రియం జితేంద్రియం దగ్గర నుంచి 3 టైమ్స్ చదువు. జితేంద్రియం నుంచి చదవాలి 3 టైమ్స్. బుద్ధిమతాం వరిష్టం. మళ్ళీ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మళ్ళీ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మళ్ళీ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మళ్ళీ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆ ఇప్పుడు ఆ లైన్ అంతా చదువు 3 టైమ్స్. జితేంద్రియం అదిగో బుద్ధిమతాం. ఆగు ఆగు అంటే నీకు పాతది పోయిన వారం క్లాస్లో నీ పాటికి నువ్వే ఇది చదివావు నాకు వచ్చు అని. అది తప్పు ప్రాక్టీస్ చేసేసున్నావు నువ్వు. అందుకని నువ్వు జాగ్రత్తగా అక్కడ ఏం చేస్తావంటే కరెక్ట్గా చదువు. నీకు ఫోన్లో వినిపించట్లేదేమో. నువ్వు ఇంట్లో రూమ్లో కూర్చుంటే నేను చెప్పేది వినిపిస్తుంది. లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఇద్దరు. చెరొక వైపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే క్లియర్గా వినిపిస్తుంది. వినిపిస్తుందా? చెవి మూసుకుంటుంటే నీకు వినిపించట్లేదేమో అనుకుంటున్నా. సరే ఆ లైన్ అంతా చదువు. మనోజవం నుంచి 3 టైమ్స్ మొత్తం ఆ లైన్ అంతా. మనోజవం మారుతతుల్య వేగం మనోజవం లైన్ అంతా మారుత కాదు లైన్ అంతా 3 టైమ్స్ అన్నా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆగు ఆగు ఆ లైన్ అంతా 3 టైమ్స్ అని చెప్పా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మళ్ళీ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇప్పుడు తర్వాత లైన్. వాతాత్మజం వానరయూథ ముఖ్యం. మళ్ళీ వాతాత్మజం వానరయూథ ముఖ్యం. మళ్ళీ వాతాత్మజం వానరయూథ ముఖ్యం. తర్వాత శ్రీరామదూతం శిరసా నమామి. మళ్ళీ శ్రీరామదూతం శిరసా నమామి. మళ్ళీ శ్రీరామదూతం శిరసా నమామి. ఇప్పుడు ఈ లైన్ అంతా 3 టైమ్స్ చదువు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథ ముఖ్యం. శ్రీరామదూతం శిరసా నమామి. ఇది నెక్స్ట్ క్లాస్కి చూడకుండా చెప్పాలి, తప్పులు పోకుండా చెప్పాలి. తర్వాత అమ్మాయికి ఇవ్వు. హంసిక ఇందాకేం చెప్పాను చెప్పమ్మా స్టోరీ. ఈరోజు రామాయణం చెప్పానా మహాభారతం చెప్పానా? ఇప్పుడు సమన్విత కూడా చెప్పాలి. నేనేం మాట్లాడానో సమన్విత చెప్పాలి. రెడీ అవ్వమ్మా సమన్విత. నెక్స్ట్ నువ్వే. నీకు అసలు ఏం అర్థమైందో, అసలు విన్నావో ఊరికే గమ్ము కూర్చున్నావో చెప్తా. లేదంటే ఇదిగో చూపించానుగా కర్రలు ఎన్ని ఉన్నాయి చూపించానా? కర్రలు చూసావా నా దగ్గర ఎన్ని కర్రలు ఉన్నాయో? చెప్పండి. హంసిక నువ్వు చెప్పు, ఏం చెప్పాను రామాయణం?
ఏం చెప్పాను చెప్పాలి, టైం అయిపోతుంది, 6 దాటిపోయింది టైము, చెప్పాలి ఫాస్ట్. నేను కొంచెం కరెక్ట్ గా టైం కి రావాలి. ఎక్కడికి రావాలి కరెక్ట్ టైంకి? కరెక్ట్ గా టైం కి క్లాసెస్ కి రావాలి. ఏ క్లాస్కి? పద్ధతి పాఠశాల. పద్ధతి పాఠశాలకి వచ్చి ఏం చేయాలి? మనం టైం పాస్ మాటలు మాట్లాడుకోవాలి, అంతేనా? ఏం చేయాలి? ఏవి నేర్పించారో అవన్నీ చేయాలి. అవన్నీ పాడు చేయాలా? బై హార్ట్ చేయాలా? ఇంకా ఇంకా ఏం అర్థమైంది నీకు? ఇంకా క్లాస్ 5 o'clock అయితే 5:30 దాకా ఆడుకోవాలి బయట. క్లాస్ 5 కి అయితే 4:45 కి రావాలి. రెడీ అయ్యి ఫ్రెష్గా మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని కనిపించాలి. అఖిల్ లాగా పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ మధ్యలో వచ్చి ఇట్లా కనిపించి వెళ్ళడానికి ఇదేంటి సినిమా హాలా? చెప్పండి. ఇది ఫ్రీ క్లాస్ అయితే ఎట్లంటే అట్లా రావచ్చా? ఏం చేయాలి? మ్యామ్ బాగా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని 4:45 కల్లా క్లాస్ కనెక్ట్ చేసి రెడీగా ఉండాలి. క్లాస్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎవరో ఆంటీ మాట్లాడుతుందిలే అనుకోవాలా? ఏం చేయాలి? వచ్చి అన్ని బయట చేయాలి. మళ్ళీ సండే మళ్ళీ చెప్పాలి. ఎవరు చెప్తున్నారు అక్కడ? పద్ధతి పాఠశాలలో ఎవరు చెప్తున్నారు మీకు? టీచర్ నేను చెప్పాను. నేను గురువు ఏం చేస్తారు? గురువు ఏం నేర్పిస్తారని చెప్పాను నేను. ఏం చేస్తారు మిమ్మల్ని? ఆగు ముందు సిస్టర్ మీ అమ్మాయిని చెప్పని, హంసికాని. గురువు ఏం నేర్పిస్తారు? ఏం లాభం? గురువుకి ఏం లాభం మీకు నేర్పిస్తే? మీరు ఎలా మారుతారు? మీరు ఎలా మారాలని చెప్తున్నారు గురువు? మీలో ఏం మారాలని చెప్తున్నారు గురువు? మీ స్కూల్స్లో నేర్పించనివి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాను? ఇక్కడ ఈ స్కూల్లో మీరేం నేర్చుకుంటున్నారు? సండే స్కూల్ పద్ధతి పాఠశాలలో మీరేం నేర్చుకుంటున్నారు? పాటలు, మంచి చెడు, సంస్కారం అని చెప్పానా? బిహేవియర్ అని చెప్పానా? మరి మీ ప్రవర్తన మారిపోతుందని చెప్పానా? మారకపోతే మీరు ఈ స్కూల్లో చేరి కూడా వేస్ట్. మీరు అంటే క్రమశిక్షణగా లేకపోతే, పద్ధతిగా లేకపోతే ఈ పద్ధతి పాఠశాలకు వచ్చి కూడా వేస్ట్. అంటే నేను మీకు ఏమీ నేర్పించలేదని అర్థం. మీ ప్రవర్తన మంచిగా మారితే ఎవరికి పేరు వస్తుంది? నాకా? అదే గనక స్కూల్లో మీకు గనక మంచి ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, సైన్స్, సోషల్, హిందీ, సంస్కృత్ అన్నిట్లో మార్క్స్ వచ్చాయనుకో, మీకు మంచి మార్క్స్ వచ్చాయనుకో, పేరు ఎవరికి వెళ్తుంది తెలుసా? మీ పేరెంట్స్కి వెళ్ళదు. ఆ పేరు మీ స్కూల్లో ఉన్న టీచర్స్కి వెళ్తుంది. నువ్వు గనక మ్యాథ్స్ బాగా చేసావనుకో, మ్యాథ్స్లో నీకు మంచి మార్క్స్ వచ్చాయనుకో, మీ మ్యాథ్స్ టీచర్కి వెళ్తుంది ఆ క్రెడిట్, ఆ పేరు. నువ్వు సైన్స్ బాగా చేస్తే సైన్స్ టీచర్కి వెళ్తుంది, ఇంగ్లీష్ బాగా చేస్తే ఇంగ్లీషు మేడంకి, సార్కి. అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ క్రెడిట్ అంతా. మీకు మంచి మార్క్స్ వచ్చినా కూడా, లేదా మీకు వస్తుంది, వాళ్ళ ద్వారా మీకు వస్తుంది. కానీ ఇక్కడ పద్ధతి పాఠశాలలో నేర్పించే విద్యలకి, ప్రవర్తనకి, సంస్కారానికి నేనేవి నేర్పిస్తున్నానో
అది అది పేరు నాకు రాదు. ఎవరికి వస్తుంది? పేరెంట్స్కి మీకు వస్తుంది. అర్థమైందా? రాసుకోండి, ఆ పాయింట్ రాసుకోండి. మీ ప్రవర్తన బాగుంటే ఇక్కడ పద్ధతి పాఠశాలలో మీరు నేర్చుకున్న దానివల్ల మీ ప్రవర్తన బాగుంటే మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది, తర్వాత మీకు మంచి పేరు వస్తుంది. ఈ పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత బుద్ధిగా ఉన్నారు, అసలు గొడవే చేయట్లేదు, వీళ్ళ అమ్మ వాళ్ళు ఎంత బాగా నేర్పించారు, వీళ్ళ నాన్నగారు ఎంత నేర్పించారు అని చెప్పి ఎవరికి వెళ్తుంది పేరు? మీకు కూడా వస్తుంది. మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు అందరూ. పిల్లలు ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారని మీకు కూడా పేరు వస్తుంది. అక్కడ మీ స్కూల్లో ఎవరికి వస్తుంది పేరు? టీచర్స్కి వస్తుంది, మీకు వస్తుంది, కానీ మీ పేరెంట్స్కి రాదు. అక్కడ మీ టీచర్స్ పేరెంట్స్ చదివించారు కాబట్టి, టీచర్స్ చదివిస్తారు కాబట్టి వాళ్ళని ఎక్కువ పొగుడుతారు. కరెక్ట్. అందుకని వాళ్ళకి క్రెడిట్ వెళ్ళిపోతుంది. ఎందుకని? వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకొని నేర్పించారు. సైన్స్ అయితే సైన్స్, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, హిందీ అయితే హిందీ. అందుకని వాళ్ళకి క్రెడిట్ వెళ్తుంది. మీరు కష్టపడి చదివి మార్క్స్ తెచ్చుకున్నారు కాబట్టి మీకు కూడా వస్తుంది క్రెడిట్, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఈ పద్ధతి పాఠశాలలో నేర్పించేది ఏమొస్తుందని చెప్పాను చెప్పు మళ్ళీ. ఇక్కడ మీ పేరెంట్స్, మీరు, నేను ముగ్గురం ఉన్నాం. ఎవరికి పేరు వస్తుంది? పేరెంట్స్ కి, ఇంకా మాకు. అర్థమైందా? ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారో? సంస్కారం నేర్చుకుంటున్నారు. నేను చెప్పాను కదా, మీరు ఇంత బుక్ నిండా శ్లోకాలు నేర్చుకొని ఒప్ప చెప్పేసినా దండగే సంస్కారం లేకపోతే. ఇప్పుడు మనోజవంది లాస్ట్ క్లాస్లో మీరు పాటలు పాడినట్టు పాడారు. ఇద్దరు పాడారా? ఇద్దరు పాడారా? పాడారా లేదా? ఇద్దరు పాడారా? కట్ అయిపోయిందా? సిగ్నల్ లేదా? సమన్విత నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఒక్క నిమిషం. అఖిల్ ఏంటి మీకు సిగ్నల్ లేదా? ఓకే, వాళ్ళు వచ్చే లోపల నువ్వు చెప్పు సమన్విత, నీకేం అర్థమైంది? ఇప్పుడు ఎన్ని నెలల నుంచి వస్తున్నావు పద్ధతి పాఠశాలకి? కౌంట్ చేసుకున్నావా? డేట్ వేసావా? నోట్బుక్లో నేను చెప్పే లెసన్స్ రాసుకోమని చెప్తున్నానా? ప్రతి క్లాస్కి డేట్ వేసుకోవాలి, ఇయర్ వేసుకోవాలి, మంత్ వేసుకోవాలి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఫస్ట్ లెసన్ నువ్వు ఏ రోజు వచ్చావు, ఏం నేర్చుకున్నావు, ఆ రోజు మనం ఏం మాట్లాడుకున్నాము, అవన్నీ చూడు. దాదాపు 6 months 6 months అయిందా నువ్వు వచ్చి? 3 months అయిందా? 6 monthsలో ఏం మారావు నువ్వు? గుడ్ గర్ల్ అయిపోయావా? అమ్మని అరుస్తున్నావా? అమ్మ చెప్పేది వినిపించుకోకుండా నీకు తెలియదులే గమ్ముగుండా అంటున్నావా అమ్మని? లేదా వింటున్నావా? నేను చూస్తున్నా, నిన్ను క్లాస్లో చూస్తున్నా. నువ్వు మీ అమ్మగారు వాళ్ళని షుష్ అని బెదిరిస్తున్నావు కదా. నువ్వు నాకు కనిపిస్తున్నావు, నిన్ను నేను గమనిస్తున్నా తెలుసా. అట్లా అనకూడదు, అమ్మ వాళ్ళని అట్లా అనకూడదు. వాళ్ళు చెప్పింది వినాలి, పాటించాలి, సరేనా? ఇప్పుడు చెప్పు, నీకేం అర్థమైందో చెప్తే మనం ఇంకా క్లోజ్ చేద్దాం. నేను కూడా కొంచెం బయటకు వెళ్తున్నా, తొందరగా చెప్పేసి. వాళ్ళు వెళ్ళిపోయారు, లెఫ్ట్ అయిపోయారు. కరెక్ట్ టైంకి పద్ధతి పాఠశాల క్లాస్కి రావాలి. వెరీ గుడ్. క్లాస్ లో చెప్పింది రాసుకోవాలి. వెరీ గుడ్. క్లాస్ 5 కంటే 4:30కి రెడీ అవ్వాలి. టైంకి అటెండ్ అవ్వాలి. ఏం లాభం ఈ పద్ధతి పాఠశాలకు వస్తే? ఏం లాభం మీకేం లాభం? సంస్కారం వస్తుంది. ఎందుకని? బయట ఎక్కడ అమ్మరా అది సంస్కారం? అమ్మరా? ఎవరు చెప్ప, టీచర్స్ చెప్తారు. అవునా? ఓకే.
సంస్కారం అంటే ఏంటి? మంచి మాట. ఇంకా పద్ధతి పాఠశాలలోని ఉమ్, గురు గురు నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు గురు పద్ధతి పాఠశాలలో? గురువు ఏం నేర్పిస్తారు? సంస్కారం. సంస్కారం నేర్పిస్తారు. వెరీ గుడ్. గురువు మంచి మాటలు నేర్పిస్తారు. అవి నేర్చుకుంటే ఎవరికి లాభం? పేరెంట్స్. పేరెంట్స్కి ఒక్కళ్ళకేనా? నీకు లాభం లేదా? ఎలాగా? ఇక్కడ చెప్పేవి వద్దులే, నువ్వు టెన్షన్ పడవాక. అర్థమైంది నీకు, నువ్వు చెప్పావన్నీ ఆన్సర్స్ బాగున్నాయి. వెరీ గుడ్. ఇక్కడ నువ్వు నేర్చుకునే ప్రవర్తన, క్రమశిక్షణ, పద్ధతి ఇవన్నీ నువ్వు నేర్చుకోవడం వల్ల నీకు మంచి పేరు వస్తుంది. తర్వాత మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది. ఎవరు వీళ్ళ 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 పేరెంట్స్ ఎవరు? ఇంత బాగా నేర్పించారు, ఇంత పద్ధతిగా పెంచారు, ఇంత మంచి అమ్మాయిని ఇట్లా బాగా మంచిగా పెంచారు అని చెప్పి మీ పేరెంట్స్కి వేసేస్తారు, మంచి మార్క్స్ వేసేస్తారు, క్రెడిట్స్ అన్నీ ఇచ్చేస్తారు. తర్వాత నీకు ఇస్తారు. నువ్వు ఎక్కడైనా సైలెంట్గా ఉండి బుద్ధిగా పద్ధతిగా ఎక్కడైనా నీట్గా కూర్చొని శ్లోకాలు ఏమన్నా చెప్పడం అవి చేసావనుకో, పద్ధతిగా ఇక్కడ ఎలా నీట్గా కూర్చొని ఎలా వింటున్నావో అలా కనుక బయట నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నిన్ను కూడా అంటారు, ఎంత చక్కగా ఉంది సమన్విత. చక్కగా ఉండడం అంటే మన ఫేస్, మన బాడీ కాదు, మన ప్రవర్తన, మన బిహేవియర్, అది ముందు బాగుండాలన్నమాట. అది బాగుంటే రేపు నువ్వు కూడా నా అంత అయిన తర్వాత నువ్వు కూడా టీచ్ చేస్తావు ఈ పద్ధతి పాఠశాలని. నువ్వు కూడా పెట్టేస్తావు, ఇలాగే పెట్టి నువ్వు కూడా ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొచ్చి నేర్పిస్తావు విద్యల్ని, సంస్కారాన్ని. మనము ఇన్నిన్ని శ్లోకాలు బట్టి బట్టి చెప్పి ఒప్పజెప్పుకుంటే సంస్కారం రాదు. మనం ముందు సంస్కారం నేర్చుకొని అప్పుడు శ్లోకం నేర్చుకుంటే, అప్పుడు ఎప్పుడైతే మన ప్రవర్తన బాగుండి మనం శ్లోకం ఒక్కటి నేర్చుకున్నా చాలు, అది పవర్ఫుల్ అయిన మంత్రంలాగా పనిచేస్తుంది అనమాట. సరేనా? సరే, అయితే ఇది నువ్వు నెక్స్ట్ క్లాస్కి చూడకుండా చెప్పాలి. రేపు శ్రీరామనవమి, ఉగాది అన్నీ వస్తున్నాయా పండగలు? అందుకని ఈ కూజంతం రామరామేతి ఒకటి, మనోజవం మారుతతుల్య వేగం, ఇవన్నీ చదువుకుంటుండాలి నువ్వు రోజు. సరేనా? 21 టైమ్స్ చదవాలి నువ్వు ఈ మనోజవంది రోజు. ఎప్పుడు కుదురుతుంది నీకు? పొద్దున, సాయంత్రమా, రాత్ర? ఎగ్జామ్స్ అయితే సెలవులు ఇచ్చేసారా? హాలిడేసా? ఓహో. అయితే నువ్వేం చేస్తావంటే ఈ హాలిడేస్లో గమ్ముగా ఉండొద్దు. నీకు ఏమేమి శ్లోకాలు వచ్చో, నువ్వు పాటలు ఎక్కడో నేర్చుకున్నావు కదా, సౌందర్యలహరి నేర్చుకున్నావు కదా, రోజుకొక శ్లోకం తీసుకొని బాగా బైహార్ట్ చేసేసేయి. తప్పులు లేకుండా బైహార్ట్ చేయాలి నువ్వు, నేర్చుకోవాలి. అన్నీ వచ్చాయా? 100 అయిపోయాయా? 101 అయిపోయినాయా? 101 వచ్చేసే. అయితే నీకు చూడకుండా వచ్చా? అదే నేను చెప్పడం, అది బైహార్ట్ చేయాలి నువ్వు. రోజుకొక శ్లోకం బైహార్ట్ చేసేస్తే మళ్ళీ మీ స్కూల్ తెరిచేటప్పటికి నీకు వచ్చేస్తాయి. సరేనా? నెక్స్ట్ సండేకి నువ్వేం చేస్తావంటే ఒక 5 శ్లోకాస్ చూడకుండా నాకు చెప్పేయాలి. సౌందర్యలహరి, శివానంద లహరి నేర్చుకున్నావా? ఒకటేనా? ఓకే, సరే. అవి చాలా పవర్ఫుల్ మంత్రాలు కాబట్టి బైహార్ట్ చేసేసుకో. రోజుకొక శ్లోకం బైహార్ట్ చేయాలి. ఆ రోజంతా నువ్వు ఇంక అదే చదవాలి. మీ ఇల్లంతా వినిపించాలి. మీ ఇల్లంతా మంత్రాలు చదివినట్టు అవుతుంది నువ్వు చదివితే, తెలుసా? సరే, ఇది మాత్రం మనోజవంది కూడా బైహార్ట్ చేసి నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పు. ఒక 11 టైమ్స్ ఓంకారం చెప్పేసేయి, శాంతి మంత్రాలు చెప్తాం.
సర్వే భవంతు సుఖినః చెప్తాను, కళ్ళు మూసుకో. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ మేడం. సరే, మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ్ మేడం.